హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫుడ్ చైన్ అంటే ఏంటి? ఫుడ్ చైన్ అంటే ఏంటి? జనరల్గా ఎకో సిస్టంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఫుడ్ కోసం, ఎనర్జీ కోసము ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. ఓకేనా? ఈ ఎకో సిస్టంలో ఆహారాన్ని తయారు చేసేవి ఏంటి? ప్రైమరీ ఫుడ్ యూజర్స్. ప్రైమరీ ఫుడ్ యూజర్స్ అంటే మొక్కలు. మొక్కలన్నీ కిరణజన సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ మొక్కల నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని మిగతా జీవులు తీసుకుని అవి బ్రతుకుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు. సో ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుతురుని తీసుకుని ఈ కిరణజన సంయోగక్రియ ద్వారా ఆహారం తయారు చేస్తున్నాయి. అండ్ ఈ గడ్డిపైన ఆధారపడి ఈ మిడత, అంటే దీనిపైన ఆధారపడి దీన్ని తింటూ ఈ పిట్ట, దీన్ని తింటూ అండ్ ఈ ఫాక్స్. అంటే ఏమి? ఈ ఫుడ్ చైన్లో జీవులన్నీ ఒకదానిపైన ఒకటి ఆధారపడి బతుకుతున్నాయా? అండ్ దీన్నే మనం ఫుడ్ చైన్ అని పిలుస్తాం. ఫుడ్ చైన్లో ఎనర్జీ అనేది ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఫుడ్ చైన్ అంటాము. ఈ ఫుడ్ చైన్ అది ఒక యూనిక్ డైరెక్షన్లో, అంటే ఒకే డైరెక్షన్లో పోతూ ఉంటుందన్నమాట. అంటే ఈ ఫుడ్ చైన్లో ముందు ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అండ్ సెకండరీ ప్రొడ్యూసర్స్ అండ్ ఇలా ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి, ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఫుడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఫుడ్ చైన్ అంటాము. ఈ ఫుడ్ చైన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒక గ్రేజింగ్ ఫుడ్ చైన్ అని అండ్ నెక్స్ట్ అండ్ డెట్రివోరర్స్ అని ఫుడ్ చైన్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, ఐ హోప్